ఇది ఒక హృదయాన్ని తెగతింపులు చేసే ప్రశ్న. వాళ్ళని నమ్మి వచ్చిన ఆడవాళ్లను మగాడు ఎందుకు మోసం చేస్తాడు? ఆమె నమ్మింది తను కాపాడతాడని. ఆమె ప్రేమను పంచింది, ఎంతో నమ్మకంతో తన రహస్యాలన్నీ చెప్పింది. కానీ చివరికి ఎదురొచ్చింది మోసం. మరి ఎందుకు మగాడు మోసం చేస్తాడు? ఇక్కడ సైకలాజికల్ కాన్సెప్ట్ లో చూస్తే, ఒక మహిళ జీవితంలో ఎవరిని నమ్మకపోయినా ఒకసారి ప్రేమిస్తే పూర్తి మనసుతోటి తనని అప్పచెప్తుంది. ఆమెకు ఆ సంబంధం అక్కడ ఒక గుడి లాంటిది. అతనిపై నమ్మకం ఆ గుడిలో ఉన్నటువంటి దేవుడు లాంటిది. కానీ మగాడు కొన్నిసార్లు ఆమె నమ్మకాన్ని తన మీద ఆధారపడ్డంగా చూస్తాడు. అంటే ఆమె ప్రేమను తన గర్వంగా మార్చుకుంటాడు, ఆమె సహనాన్ని తన స్వేచ్ఛగా మార్చుకుంటాడు. తను గాల్లో ఎగురుతూ ప్రేమించినటువంటి ఆమెను గాలికి వదిలేస్తాడు. ఎందుకు తనని ప్రేమించిన అమ్మాయిని కొందరు అబ్బాయిలు మోసం చేస్తారు? దానికి కారణాలేంటి? ఫస్ట్ వచ్చేసి ఎమోషనల్ ఇమ్మెచ్యూరిటీ. కొందరు మగాళ్ళు వాళ్ళు ప్రేమ అందుకున్న తర్వాత దాన్ని ఒక విలువైందిగా కాకుండా ఏదో నేను సాధించాను అన్నట్టు చూస్తారు. అప్పుడు ఆ ప్రేమతోటి ఆట మొదలు పెడతారు, మోసం చేసి అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు. సెకండ్, వ్యాలిడేషన్ అడిక్షన్ అంటారు. అంటే ఆమె ఎంత ప్రేమించినా వాళ్లకు ఎప్పటికీ చాలు, ఏదో కొత్త అటెన్షన్ కావాలి, కొత్త ఆకర్షణ కావాలి. దానికోసం అది అందనప్పుడు మోసం చేసి వెళ్ళిపోతారు. ఇది వాళ్ళకు ఒక రకమైనటువంటి మానసిక అలవాటు. నా విలువ చూసావా అని బయట చూపించుకోవడం కోసం. అది అవ్వగానే, లేదంటే అది అందకపోతే వదిలేసి వెళ్ళిపోతారు. నెంబర్ 3, పవర్ అండ్ ఈగో. కొన్ని సంబంధాల్లో ప్రేమ కన్నా ఎక్కువగా వాళ్ళ మీద ఆధిపత్యం అనేది మొదలవుతూ ఉంటుంది. ఆ ఆధిపత్యం, ఆమె మీద నమ్మకం, ఒకవేళ అవన్నీ కలకపోతే ఆ పవర్ ప్రూవ్ చేసుకోవాలని చూస్తారు. అది వీలు కానప్పుడు మోసం చేసి వెళ్ళిపోతారు. నెంబర్ 4, ఫియర్ ఆఫ్ ఇంటిమసీ. అంటే నిజమైన బంధం లోతుకు వెళ్తుంటే కొందరు వాళ్ళ యొక్క అసలు రూపం బయటపడతారు. ఎందుకంటే ఆ లోతులో వాళ్ళ యొక్క నిజమైనటువంటి రూపం బయటపడుతుంది కదా. అందుకే తప్పించుకునేందుకు మోసం అనే దారిని ఎంచుకుంటారు. కానీ ఇక్కడ పెయిన్ఫుల్ ట్రూత్ ఏంటంటే, ఆమె ఏ తప్పు చేయలేదు, అయినా ఆమె మనసుకు అతిపెద్ద గాయం అనేది ఆమె మోసంగా ఆమె శిక్ష అనుభవిస్తూ ఉంటుంది. కానీ అతనికి ఆమెను నష్టపరిచే అర్హత కానీ హక్కు కానీ లేదు కదా. ఆమె నమ్మకాన్ని తక్కువగా అంచనా వేసిన మగాడు నిజానికి తన విలువలో తనే ఎక్కడో తప్పిపోయాడు. ఎండింగ్ గా చెప్పేది ఏంటంటే, ఆమె ప్రేమను మోసం చేసినోడు తన జీవితంలోనే తన నమ్మకాన్ని కోల్పోయాడని తనకే అర్థం కాదు. అర్థమయ్యేసరికి జీవితం దాటిపోతుంది. ఆమె బలహీనత కాదు, ఆమె అందించేటువంటి ప్రేమ అతనికి అందనంత ఎత్తు. సో లేడీస్, ఎంత ఒకరు మోసం చేశారు అనేది కాకుండా, మోసం పోయాము, మోసపోకుండా మనకు అంటూ కొన్ని హద్దులు పెట్టుకోవాలి. ప్రతిదీ కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. చాలా ఇంపార్టెంట్. మీ వాల్యూను, మీ యొక్క ప్రేమ యొక్క వాల్యూను తగ్గించుకోవడం కరెక్ట్ కాదు. ఎదుటి వాళ్ళు ఒకవేళ మోసం చేసినా దాని నుంచి తొందరగా బయటపడి మీ యొక్క విలువను వాళ్ళకు అందనంత ఎత్తులో మరింతగా ముందుకు వెళ్ళడం చాలా అవసరం.